అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు మొహరం స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా మనము గోధుమ పిండి చక్కెర రెసిపీ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ విధంగా మనము ఒక 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఒక 1/2 కిలో అయితే ఉంటుంది. ఈ విధంగా జల్లించుకోవాలో చూడండి. ఈ విధంగా జల్లించుకొని కాస్తంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతీ పిండి మాదిరి అయితే కలుపుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఇంకా వాటర్ వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పిండి అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టేసి బాగా నాననివ్వాలండి. ఇంకా ఈ పిండి నానేంత వరకు ఇంకా మనము మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇంకా ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నా చూడండి. అందులోకి వచ్చేసి నేను 1 కప్పు చక్కెర అయితే వేస్తున్నా చూడండి. మనం ఏ పిండితో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర చక్కెర అయితే తీసుకున్నానండి. ఇంకా ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 4 పెద్దవి ఇలాచి అయితే వేస్తున్నా చూడండి. చిన్న ఇలాచి అయితే ఒక 4 అయితే వేసుకోండి. ఇక్కడ నేను 4 ఇలాచి వేసి ఇది బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. షుగర్ అయితే చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మనము ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొక పౌడర్ అయితే మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఈ మిశ్రమాన్ని మనం పక్కనైతే మూత పెట్టి పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడైతే చూడండి ఒక 3/4 కప్పు పప్పులు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు చక్కెర అయితే తీసుకున్నాను చూడండి. మీరు స్వీట్ తినేదాన్ని పట్టించి వేసుకోండి. ఇంకా తర్వాత చూడండి కొద్దిగా తెల్ల నువ్వులు అయితే వేస్తున్నానండి. ఈ నువ్వులు వేసిన తర్వాత ఇంకా ఫ్లేవర్ కోసం 2 ఇలాచి అయితే వేస్తున్నానండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా పక్కకు తీసుకున్న తర్వాత ఇంకా మనము కొబ్బరి అయితే తురుముకోవాలండి. కొబ్బరి తురుము కావాలి మనకు. ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మనకు ఒక మంచి గిన్నె చూసి కొబ్బరి గిన్నె మంచిది చూసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. ఈ విధంగా చూడండి మనము కొబ్బరి తురుము అయితే మొత్తము తురుముకొని ఇంకా మనము ఇది వచ్చేసి చూడండి ఇందులోకి పప్పుల పొడి చేసుకున్నాం కదా, ఆ పప్పుల పొడిలోకి కొద్దిగా తురుము అయితే వేస్తున్నానండి. కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. అలాగే ఇవి వచ్చేసి గసగసాలండి. గసగసాలు గుని అయితే వేస్తున్నానండి నేనైతే. చూడండి ఈ విధంగా గసగసాలు గుని వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మనము కలుపుకొని పక్కన అయితే పెట్టుకుందాము. ఇది వచ్చేసి పప్పులు అలాగే నువ్వులు వేసి గ్రైండ్ చేసామండి పొడి. ఇది వచ్చేసి ఓన్లీ చక్కెర ఇలాచి అండి. ఈ పొడులు మనము పక్కన అయితే పెట్టుకుందాము. ఇంకా కొబ్బరి తురుముని పక్కన అయితే పెట్టుకుందాము. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి అయితే బాగా మెత్తగా నానిపోయిందండి. ఇంకా మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పూరీకి ఏ విధంగా బాల్స్ చేసుకుంటామో ఆ విధంగా చిన్నగా బాల్స్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాల్స్ చేసుకొని మనం మొత్తం రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మనం బాల్స్ చేసుకొని ఇంకా ఈ బాల్స్ గుని పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా తీసుకొని మనం పూరి ఏ విధంగా రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మన
వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుందండి. నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఈ విధంగా మనం పూరీల మాదిరి మొత్తం రేకులు అయితే చేసుకోవాలండి. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా రేకులు అయితే రౌండ్ షేప్లో వచ్చే విధంగా మనం రేకులు రుద్దుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా మొత్తం మనము రౌండ్ షేప్లో ఈ రేకులు అయితే రుద్దుకొని మొత్తం పక్కన అయితే పెట్టుకుందామండి. ఇంకా మనము డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాం చూడండి. ఇంకా లోపు నేను రేకులని ఈ విధంగా రుద్ది పెట్టానండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పూరీలు ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి. మనం పూరీలకు వేసినప్పుడు అయితే ఇలా పొంగమంటే అస్సలు కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవండి. ఇప్పుడు మనకు పొంగన అవసరం లేదు, అయినా చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా పొంగితే మనకు పగిలిపోతాయండి. ఇలా పొంగకుండా మనం చూసుకోవాలి, కానీ మొత్తం పొంగుతున్నాయండి. ఇలా పొంగకుండా చూసుకొని కాల్చుకోవాలా. ఈ విధంగా మనము పూరి రెడీ చేసుకున్న తర్వాత ఇందులో గాలి అంతా పోయిన తర్వాత చూడండి, కాలేటప్పుడే మనము దీనిపైన చక్కెర అయితే ఈ విధంగా చల్లుకోవాలండి. చక్కెర పొడి చేసుకున్నాం కదా, ఆ చక్కెర పొడిని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని ఈ విధంగా చల్లుకోవాలండి పూరి పైన మొత్తము. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి తురుముని చల్లుకుంటున్నా చూడండి. ఈ విధంగా చల్లుకోవాలండి. ఇవి వచ్చేసి 1 నెల పాటు నిల్వ ఉంటాయండి. మనకైతే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు గుని చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మనము కొబ్బరి తురుము అలాగే మనము చక్కెర అనేది వేసుకుంటూ రెండు వైపులా చల్లుకోవాలండి. ఇంకా అదే విధంగా ఇంకా మిగతా పూరీలు గుని ఈ విధంగా కాల్చుకోవాలా చూడండి. పూరీలు అయితే వద్దన్న పొంగుతున్నాయండి. ఇక్కడైతే చూడండి ఎంత బాగా లావుగా బాల్ మాదిరి పొంగిందో ఇక్కడ. ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసుకొని ఇంకా అదే విధంగా మనము చక్కెర పొడిని అలాగే కొబ్బరి తురుము చల్లుకోవాలండి. రెండు వైపులా చల్లుకోవాలి. ఈ విధంగా గాలి తీస్తున్నా చూడండి, మెల్లిగా ఇలా ఒత్తుకుంటే మనకు గాలి పోతుందండి. ఇంకా తర్వాత చక్కెర పొడి అయితే వేస్తున్నా చూడండి. ఇవి అయితే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. మొహరంకు స్పెషల్గా ఈ రెసిపీని అయితే చేస్తారండి. ఈ విధంగా రెండు వైపులా మనము ఈ పొడిని అయితే వేసుకోవాలండి. చక్కెర పొడిని అయితే వేసుకొని అలాగే మనము కొబ్బరి తురుముని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని రెండు వైపులా మొత్తం ఇలానే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకు రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. మొత్తం ఇలానే ఇంకా మా పాప కాల్చుతుంది, నేనైతే రేకులు రుద్ది ఈ విధంగా పొడి అయితే చల్లుతున్నానండి. ఇంకా మనము పాకం పట్టుకుని పాకంలో దేవి ఇవి పాకంలో అద్ది మనము ఈ విధంగా కొన్ని రెసిపీ అయితే చేసుకోవచ్చండి. నేను వీలైతే ఆ రెసిపీ చేయాలనుకుంటున్నాను, చేసినప్పుడు మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి ఇంకొక ప్రాసెస్ చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీనిపైన నేను వచ్చేసి పప్పుల పొడి అయితే వేస్తున్నానండి. మనము పప్పులు నువ్వులు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా ఆ మిశ్రమాన్ని అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా వేసుకొని ఇలా ఒత్తి ఫోల్డింగ్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఇక్కడ ఇది మొత్తము తునకలు అయిపోతుందండి. బాగా పొంగింది పూరి వచ్చేసి, ఇంకా ఫోల్డింగ్ చేయడం కుదరలేదు, ఇంకా ఇలానే పెట్టేశాను. ఇంకా ఇదైతే ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి.
ఈ విధంగా పప్పుల పొడి వేసుకొని మనము చూడండి, ఈ విధంగా మనం పప్పుల పొడి వేసి ఇంకా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కొద్దిగా పప్పుల పొడి వేసుకుంటే ఇంకా మనకు చాలా కమ్మగా ఉండే ఈ రెసిపీని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం పప్పుల కజ్జికాయలు చేస్తాం కదా, ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఇలానే చూడండి, లోపల పప్పుల పొడి వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కాస్త చల్లుకుంటే ఇంకా కమ్మనైన రెసిపీ మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఇదే విధంగా మొత్తం ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను. కానీ ఎక్కువ పప్పుల పొడితో అయితే చేయలేదండి, మొత్తం షుగర్తోనే చేశాను, చక్కెర పొడితోనే చేశానండి. ఇంకా ఈ పొడి వచ్చేసి నేను నెక్స్ట్ కజ్జికాయలు చేయమంటున్నారు మా పిల్లలైతే. ఇంకా ఇలా కొన్ని చేశానండి. ఇంకా నెక్స్ట్ ఇంకా పప్పుల పొడి అయితే మిగిలిచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు వేద్దామని చూస్తున్నానండి. ఇంకా ఇది ఫోల్డింగ్ చేయడానికి రాలేదండి. చూసారు కదా, ఈ విధంగా చల్లుకుంటే మనం వేడి పైనే ఈ విధంగా చేసి నేను మొత్తము రెడీ చేసి పెడుతున్నా. చూడండి, ఇవి మనకు ఆరిన తర్వాత అప్పడం మాదిరి అయిపోతాయండి. ఇంకా తింటుంటే కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా కొన్ని ఫోల్డింగ్ అయ్యేటేమో ఫోల్డింగ్ చేస్తున్నాను, ఫోల్డింగ్ కాకోకుండా ఉండేటేమో ఇంకా అలానే చల్లి పెట్టేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా కొన్ని ఫోల్డింగ్ అవుతున్నాయి, కొన్ని ఫోల్డింగ్ కావడం లేదండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోయే విధంగా అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం నేను ఈ విధంగా అయితే రెడీ చేశానండి. ఇంకా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు ఈ రెసిపీని చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి.